బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ప్రతిరోజు అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 6వ రోజు టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకోగా 7వ రోజుకు వచ్చేసరికి వర్కింగ్ డేలోకి ఎంటర్ అయినా కానీ రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మించి వసూలను సాధించింది. ఏకంగా 6.30 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో 7వ రోజున ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాలలో టాప్ 6 ప్లేస్ ను దక్కించుకోవడం విశేషం. టాప్ ప్లేస్ లో 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అల వైకుంఠపురంలో సినిమా 8.43 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా తర్వాత బాహుబలి 2 8.3 కోట్ల షేర్ తో, సైరా నరసింహారెడ్డి 7.9 కోట్ల షేర్ తో, సరిలేరు నీకెవరు 7.64 కోట్ల షేర్ తో, ఆర్ఆర్ఆర్ మూవీ 7.48 కోట్ల షేర్ తో టాప్ 5 ప్లేస్లలో నిలిచాయి. ఇప్పుడు 6వ ప్లేస్ లో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన సంక్రాంతికి వస్తున్నాం 6.3 కోట్ల షేర్ అందుకుంటే తర్వాత ప్లేస్ లలో కల్కి 6.04 కోట్ల షేర్ ను, పుష్ప 2 5.85 కోట్ల షేర్ ను, వాల్తేరు వీరయ్య 5.28 కోట్ల షేర్ ను, హనుమాన్ మూవీ 4.55 కోట్ల షేర్ ను, రంగస్థలం 4.41 కోట్ల దాకా షేర్ అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. ఇతర సినిమాలతో పోల్చితే బడ్జెట్ పరంగా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కినప్పటికీ టాప్ 6 ప్లేస్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహకందని ఊచకోత కోసింది. ఇక ఇదే రేంజ్ లో పరుగును ఈ మంత్ ఎండ్ వరకు కొనసాగించే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లతో మాసరచ్చ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.